అడగండి, అడుగు. పేద విద్యార్థులకి మేము ఆల్రెడీ మా కాన్స్టిట్యున్సీలో సపోర్ట్ చేస్తున్నాము. నేను యాక్చువల్గా గంగాధర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాము. అక్కడ ఆల్రెడీ మేము సర్వీస్ చేస్తున్నాము. ఇది కాకుండా పూర్గా ఉండే వాళ్ళకి చాలా మందికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో కూడా డిస్కౌంట్ ఇస్తాము. క్యాంపెయిన్ చేస్తాము, ఫ్రీ మెడికల్ క్యాంప్ రన్ చేస్తాము. ఇంతవరకు సుమారుగా ఒక 500 నుంచి 700 ఫ్రీ మెడికల్ క్యాంప్ చేస్తున్నాము. ఫ్రీ మెడిసిన్ కూడా డిస్ట్రిబ్యూషన్, అవేర్నెస్, ఫర్టిలిటీ పైన అవేర్నెస్ చేస్తున్నాము. హైదరాబాద్లో కూడా ఇన్ అండ్ అరౌండ్ తెలంగాణలో కంటిన్యూస్గా మేము ఫర్టిలిటీ క్యాంపెయిన్ పెట్టి దీని గురించి అవేర్నెస్ గురించి చెప్పి వాళ్ళకి అందరికి కౌన్సిలింగ్ చేసి కూడా ఎవరికి ఏ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉంటుందని కూడా చెప్తాము. ఇది కాకుండా మేము టీవీలో, సోషల్ మీడియాలో, అదే ప్లాట్ఫామ్లో కూడా వాళ్ళకి ఫర్టిలిటీ గురించి, ఇన్ఫర్టిలిటీ గురించి, అదేవిధంగా వేరే ఏదైనా కాంప్లికేషన్, ఫైబ్రాయిడ్స్ అట్లా ఉంటే ఇవన్నీ గురించి కూడా మేము మాట్లాడతాము. ఇక్కడ ఏ టు జెడ్, స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ ట్రీట్మెంట్ నుంచి అప్ టు అడ్వాన్స్ ట్రీట్మెంట్ వరకు కూడా అన్నీ కూడా ఇక్కడ మీకు ఒకే రూమ్లో దొరుకుతుంది. కొన్ని సెంటర్లో చిన్న ఫెసిలిటీ ఉండొచ్చు, వేరే ఉండకపోవచ్చు. ఇక్కడ లోపలికి వచ్చి డెలివరీ అయ్యి బాబును ఎత్తుకొని బయటకు పోయేంత వరకు మీకు అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉంటుంది. మేల్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్ చేస్తాము, ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్ చేస్తాము, ఐవీఎఫ్ చేస్తాము, ఎక్సీ ట్రీట్మెంట్ చేస్తాము. అదేవిధంగా ఎగ్ లేదంటే డోనర్ ప్రోగ్రామ్ చేస్తాము. కొంతమందికి వాళ్ళు క్యారీ చేయడంలో గర్భసంచులు ఏదైనా ప్రాబ్లం ఉంటే సరగసి చేస్తాము. ఇలా కొంతమందికి ఎగ్ ప్రొడక్షన్ లేదు, స్పర్మ్ ప్రొడక్షన్ లేదంటే వాళ్ళకి అడ్వాన్స్ ట్రీట్మెంట్, స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ చేస్తాము. ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ మేము చేస్తాము. నేను 98 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. సుమారుగా నాకు 26 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి హైదరాబాదులో మంచిగా ప్రతి ఒక్కరు కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడ ఎవరు కూడా పిల్లలు లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదో ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఫిట్ అవుతుందో దాన్ని వాళ్ళకి చేసి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడి నుంచి సంతోషంగా బేబీతో పోయడానికి అన్ని విధాల ఏర్పాటు చేస్తున్నాము. ఇంకొక 1 or 2 వీక్స్లో ఫుల్ ఫ్లెడ్జ్గా ఇక్కడ అన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి 1 by 1 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన పేషెంట్స్ వస్తున్నారు. ఇంకా జస్ట్ మేము బయటికి పబ్లిష్ చేస్తే ఇక్కడ కూడా చాలా పేషెంట్స్ వస్తారు. ఇప్పుడు మాది సోఫార్ 7 సెంటర్స్ ఉన్నాయి, 3 పైప్ లైన్లో ఉన్నాయి. టోటల్గా 10 ఐవీఎఫ్ సెంటర్స్. అన్నీ కూడా సిఎఫ్సి, అన్ని చెన్నై ఫర్టిలిటీ సెంటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎఫ్సి పేరు పైన. చెన్నై పెట్టుకోవడానికి అట్లంతా ఏం లేదు. ఫస్ట్ సెంటర్ చెన్నైలో పెట్టాం కాబట్టి ఆ చెన్నైలో వాళ్ళకి చెన్నై అనేది చాలా నస్తుంది కాబట్టి, మద్రాసు అంటాము, చెన్నై నస్తుంది కాబట్టి ఆ పేరు పైన చెన్నై పెట్టాము. బాగా నడుస్తుంది. ఇనిషియల్గా 1 పేషెంట్ 2 పేషెంట్లు, ఇప్పుడు 400 పేషెంట్లు ఒక రోజు చూస్తాము. సక్సెస్ రేట్ బాగుంది కాబట్టి ఇంకా బ్రాండింగ్ క్రియేట్ చేసేసినాం కాబట్టి ఆ బ్రాండింగ్లోనే అన్ని చోట్ల. ఈవెన్ దుబాయ్లో కూడా చెన్నై ఫర్టిలిటీ సెంటర్ దుబాయ్, ఈవెన్ బంగ్లాదేశ్లో చెన్నై ఫర్టిలిటీ సెంటర్ దాకా, ఇక్కడ కూడా చెన్నై ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్. ఆ విధంగానే వస్తుంది. ఆ లెగసీ అట్లే కంటిన్యూ. 80% సక్సెస్ అయితే మీరు నేరుగా మమ్మల్ని అడగకుండా మీరు హెడ్ ఆఫీస్కి రావచ్చు. 10 మందిని ఇంటర్వ్యూ చేయండి, ఎంతమంది ప్రెగ్నెంట్ ఉండాలి మీరే కూడా అడగవచ్చు. సక్సెస్ రేట్ బాగుంటుంది. ఎందుకంటే నేను ఐవీఎఫ్ సైంటిస్ట్. సో కొత్తగా మేము అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాం.
గా మేము కనుక్కుంటూ ఉంటాం. కాబట్టి ఇది ఒక రీసెర్చ్ సెంటర్ కాబట్టి ఇక్కడ సక్సెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ.